ఇప్పుడు మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి. నాకు చాలా పిసినారిదాన్నని ఒక గొప్ప పేరుందండి. నేను డబ్బు కానీ, వస్తువులు కానీ ఏదైనా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఎందుకంటే నాకు వాటి విలువ తెలుసు కాబట్టి. వాటి విలువని బట్టి నేను ఫస్ట్ నుంచి ఇంతేనండి. ఇప్పుడు కొత్తగా ఏం కాదు. నేను పుట్టినప్పటి నుంచి అమిత జాగ్రత్త. అందుకనే మా నాన్నకు తెగ నచ్చేదాన్ని ఆ జాగ్రత్త విషయంలో. ఇక్కడ మీగడ కట్టుతుంది కదా ప్రతిరోజు పాలు. మనం ఎప్పుడు ఏం చేస్తాము, పాల గిన్నె పాలు అయిపోగానే ఆ గిన్నెలో వేసేసి కడిగేస్తాం. అలా కాకుండా పాలు కాగిన వెంటనే అండి పొర కడుతుంది కదా, ఈ పొరని ఇలాగ పట్టుకొని మనకు చాలా వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట. ఇవో పాల మీగడిని ఇట్లా బట్టలాగా తీసి ఆరేయడము అదంతా. ఇట్లాగండి ఇట్లా ఫింగర్స్ తోటి ఇలాగంటే చాలు అది వచ్చేస్తుందండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. దీన్ని తీసి ఒక కప్పులో వేసి పెట్టుకోవాలండి. మళ్ళా కాస్తే మళ్ళా పొర వస్తుంది. ఫస్ట్ పొర మందంగా ఉంటుందండి, తర్వాత పొరలన్నీ కొంచెం పలచగా వస్తుంటాయి. ఈ సైడ్లలో ఉంటుంది కదా, ఇది కూడా స్పూన్ తోటి అంత పాలంతా వాడేసిన తర్వాత స్పూన్ తోటి ఇట్లా తీసేసి కప్పులో వేసి పెట్టుకుంటే కూరల్లోకి కానీ లేదా గోధుమ పిండి కలిపేటప్పుడు గోధుమ పిండి చపాతీకి పూరికి కలుపుకుంటాం కదా, దాంట్లో కానీ ఇంకా ఏ వంటలో అయినా అది తీసి ఆ వంటలో మనం కానీ వాడుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ఒక రకంగా అండి మీగడలాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది కూరల్లో వేసుకుంటే చాలా బాగా రుచిగా ఉంటుంది కూర. మసాలా కూరల్లో కానీ దేంట్లోకైనా వేసుకోవచ్చు దాన్ని. ఓకేనా, చిట్కా బాగుందా? ఇట్లా పొరలు కడుతూ ఉంటుంది. ఆ పొరల్ని ఇలా లైట్గా ఇట్లా ఫింగర్స్తో తీస్తే వచ్చేస్తుంది. ఇలాగా వాడుకోవచ్చు, పడేయకుండా వేస్ట్ చేయకుండా. పిల్లలకు మీగడ నచ్చదు కాబట్టి ఆ మీగడ తీసేస్తే మనం పాలు తాగడానికి కూడా ప్లెయిన్గా బాగుంటాయి. ఓకేనా.